నేను జాగే అప్పుడు నేను మణికంఠ వాట్ హెయిర్ like directly and virtually at the screens of Big Boss ఎలా అనిపిస్తుంది? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన కోసం నేను ఒక పాట డెడికేట్ చేశాను. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది ఆయన చూస్తూ పాడడం చాలా బాగుంది. ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ మెమరీ. ఓకే, సో ఎవరిని అంటే లైక్ వద్దు అంటే వీళ్ళు దీనికి అనుకూల కాదు ఈ బిగ్ బాస్ కి అనవసరంగా వచ్చారు అనే క్వశ్చన్ మార్క్స్ తో ఉన్న కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పటికే ఆడియన్స్ చాలా మంది ఫైండ్ అవుట్ చేశారు. సో మీరు ఎవరు అనుకుంటున్నారు? అంటే వద్దు అని అనుకోవట్లేదు కానీ వాళ్ళు సరిగ్గా ఆడట్లేదు అనిపిస్తుంది. అంటే వాళ్ళు నాకున్న టాలెంట్స్ బయటకి చూపించట్లేదు, ఎంటర్టైన్ చేయట్లేదు. ఓం గారు ఆయన అంత మంచి పెద్ద హీరో, ఆయన ఇంకా ఎంటర్టైన్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అలాగే మణికంఠ అంటారు ఏదో ఒక విధంగా ఆ ఇన్నసెన్స్ లో అన్న కనీసం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఇంకా నబిల్ కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉండాలి అనిపిస్తుంది. అట్లాగే తను ఉన్నాడు కదా, ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా సేఫ్ ఆడుతున్నారు. కొంచెం బయటకు వచ్చి అలా ఆడితే బాగుంటుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడల్లా చాలా మంది కంటెస్టెంట్స్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఫ్యూచర్ లో ఏం చేస్తారు, మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు బయట అని చెప్పి. కొన్ని ఫ్యాన్స్ ఉంటారు మీ యొక్క పర్ఫార్మెన్స్ వల్ల. ఈవెన్ ఇట్స్ వన్ డే నుంచి వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఈ వాటికి చాలా మంది ఫ్యాన్స్ ఉండే ఉంటారు కాబట్టి. సో ఫ్యూచర్ లో మీ ప్లాన్స్ ఏంటి? యాక్చువల్లీ నేను వెళ్ళే ముందు నాకు ఫ్యూ మూవీస్ వచ్చినాయి అమ్మా. హోప్ఫుల్లీ బిగ్ బాస్ తర్వాత ఇప్పుడు నేను ఇంకా ఇంకొన్ని ఏమో ఆల్రెడీ 2 లో నెంబర్ 3 అనుకోవచ్చు. సో కొన్ని కోట్ల మందికి అయితే రీచ్ అయ్యాను. మరి మంచి మంచి సినిమాలు అయితే వస్తున్నాయి, చేస్తానని అనుకుంటున్నా. ఇంకా మిమ్మల్ని మంచి మంచి వీడియోస్ అయితే అలరించుతాను. అదే